నేను కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో ఉంటాను. నేను 23లో ఏప్రిల్‌లో జాయిన్ అయ్యాను. నేను 42 సేవలున్నాయి. దాంట్లో డజన్ సేవలన్నా చేయాలనే కోరిక నాది. అందులో కొన్ని దేవుడు నెరవేర్చాడు. కాలర్‌గా చేశాను, యాడర్‌గా చేశాను, జీసీగా చేశాను, సిటీగా చేస్తున్నాను, టీఏగా చేశాను, ప్రచారకగా చేస్తున్నాను, టీఏ మెంటర్‌గా, టీఏ మానిటర్‌గా, టీఏ అది ఇంకా ఎగ్జామినర్‌గా ఇలా సేవలు చేస్తున్నాను. దేవుడు పర్మిషన్ ఇస్తే ఇంకా చేస్తాను. టీటీజీ 8లో కూడా ఉన్నాను. టీటీజీ మెంటర్స్ టీచర్ చెప్తున్నాను. ఇది సార్ నా గురించి. ఇంకా 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలంటే నాకు కొంచెం ఇష్టం సార్. ఎందుకంటే నాగేంద్ర గారి లాగానే నేను కూడా ఫీల్ అయ్యేవాడిని. శ్లోకం చెప్తాను సార్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అర్జున, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడల్లా నేను వస్తుంటాను. అంటే నాకేమనిపిస్తుందంటే ఆయనే లేకుండా ఆయన అంశ కూడా వస్తుందేమని. ఇప్పుడు అందరి ఇళ్లలో గీతా బుక్ ఉండేది, కానీ ఎవరు చదివేవాళ్ళు కాదు. ఎవరికి దీని గురించి తెలియదు. వేరే వాళ్ళు ఏదో వాళ్ళ చిన్న పుస్తకం చెప్తే మనది తక్కువ చేసుకుని అది ఎక్కువ అనుకొని అదే ఆ బుక్కులు పట్టుకునే స్టేజ్కి కూడా వచ్చారు. ఈ విధంగా మన ధర్మానికి గ్లాని జరిగేటప్పుడు మన గోవింద గిరి మహారాజు గారి వల్ల ఇలా మన శ్లోకాలు చదవగలుగుతున్నాము, మనము మిగతా వాళ్ళకి చెప్తున్నాము. ఆ స్వామి అంశనే మన గోవింద దేవగిరి మహారాజు గారని నేను అనుకుంటున్నాను. అలాగే 2వ శ్లోకము, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ ధర్మాన్ని ఎవరు పాటిస్తారో అటువంటి సజ్జనులను ఈ దుష్టులు ఎవరైతే చేస్తుంటారో అటువంటి వారిని శిక్షించడానికి నేను గాని నా అంశ గాని పుడుతున్నట్టుంది. మన యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ అంశేనేమో అని నా భావన. మన ధర్మానికి యాక్చువల్ గా గ్లాని జరుగుతూ ఉన్నది. మన ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, ఎన్నో విధాలుగా మన ధర్మాన్ని తెలుసుకొని మన గొప్పతాన్ని, వాళ్ళంతా ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళండి సార్. వాళ్ళకి ఎంతవరకు తెలుసు? స్వర్గం వరకు పోవడం వరకే తెలుసు. స్వర్గమే వాళ్ళ ప్రేమ. మనకు మోక్షము, స్వర్గం అనేది కొంతకాలమే ఉంటుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. కానీ మోక్షం అనేది పర్మనెంట్ అనేది మనం వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు అయితే మనం ఎండి డిఎంలు, మన ఋషులు చాలా గొప్పవాళ్ళు సార్. మీ గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏదో మనది తక్కువ చేసుకొని వేరే వాళ్ళు ఎక్కువ అనుకొని మారబోకండి. ఇలా చాలా జరుగుతున్నది అని నాగేంద్ర లాగా నేను కూడా చాలా బాధపడ్డాను. నాకు గోవిందగిరి మహారాజ్ గారు చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఎంతో మంది చదవగలుగుతున్నారు, నేర్చుకోగలుగుతున్నారు మన శ్లోకాలను సార్. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలు. మనం అందరూ కూడా భగవతంశే. అందులో కూడా ఇంకా మహాత్మాలు ఏమిటి, మన గోవిందగిరి మహారాజు లాంటి వాళ్ళు, ఇప్పుడు ఆదిత్యనాథ్ అన్నారు మీరు, వాళ్ళంతా డెఫినెట్గా సమాజ సేవకి ఎంతో ఆయన మన గోవిందగిరి మహారాజు గారంటే ఆయన 16వ ఏటే భగవద్గీత మీద ప్రవచనం చేయడం ఆరంభించారు. ఇప్పుడు ఆయన 76 ఏళ్ళు, 60 ఏళ్ల నుంచి ప్రచారం చేసి ఆయన 35 పైగా వేద సంస్థలు, వేద పాఠశాలలు అనేది స్థాపించి ఒకటి కాదు రకరకాల పనులు 360 రోజులు 60 ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నంలో ఉన్నారు. నిన్నటి నుంచి ఆరంభమైంది. ఇప్పుడు నేను ఒంటిగంటకి వెళ్ళాలి కూడా. అక్కడ అందరూ కూడా ఇవాళ మన తెలుగు వాళ్ళందరూ కూడా మీరు అన్నారు చూసారు, భగవత్ రూపంలో వచ్చిన గోవిందగిరి మహారాజు గారు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. వాళ్ళని కలవటానికి అందరూ వెళ్తున్నాం. ప్రత్యక్షంగా కలుసుకోవడానికి మనకి 150 మంది పైగా విశాఖపట్నం చుట్టుపక్కల వాళ్ళు వెళ్తున్నారు. ఆ అదృష్టం కలుగుతుంది ఈరోజు. కాబట్టి మేము పండుగకి వెళ్తాము. అలా కాబట్టి అందరము కూడా
అందరము కూడా భగవతంశులైనా కూడా ఆ భగవద్దేశం నుంచి ఆ భగవత్ సందేశం ఏదైతే ఉందో ముందుకు తీసుకువెళదాము. అందువల్లే అద్భుతమైన శ్లోకాలు 4వ అధ్యాయంలో చెప్పారనమాట. ఎప్పుడైతే అధర్మం అనేది బాగా ఎక్కువైపోతుందో దాన్ని నాశనం చేయటం కోసమని నన్ను నేనుగా అవతరింప చేసుకుంటాను. అంటే నన్ను నేనుగా ఉద్భవించుకుంటాను. మాయని పక్కన పెట్టి నేను ఉద్భవం అవుతాను. అలాగే పరిత్రాణాయ సాధూనాం, సాధువులని అందరినీ కూడా రక్షించటానికి కోసమని, అలాగే వినాశాయ దుష్కృతాం, ఎవరైతే దుష్కర్మలు చేస్తారో పాపాత్మను నాశనం చేయటం కోసమని, ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మమును రక్షించడం కోసమని నేను అవతరిస్తూ ఉంటాను అని తప్పకుండా అవతరిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఇప్పుడు కలికాలంలో కూడా ఏ కాలమైనా కూడా మీరు అన్నట్లుగా ఎప్పుడైతే అధర్మం అనేది బాగా పెట్టురేగిపోతుందో అప్పుడు తప్పకుండా వస్తారు. కాబట్టి ఏదో రూపంలో వస్తూనే ఉంటారు. ఇప్పుడు మన గోవింద దేవగిరి మహారాజ్ గారు అనండి, ఆదిత్యనాథ్ దాస్ గారు, ఎవరైనా కూడా ఆ రూపంలో వస్తారు. అలాగే మన ధర్మం కూడా మనం నిర్వర్తిద్దాం అని ఒక మంచి సందేశాన్ని నాగ సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు మన మధ్య రాధాకృష్ణ గారు ఉన్నారా లేదా? రాధాకృష్ణ గారు ఉన్నారా? లేరా? నేను కూడా లేరు.